బి అలర్ట్. కాసేపట్లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురవబోతుంది. హైదరాబాద్ సహా శివారు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు హైదరాబాద్ ఏరియాలో పిడుగులు పడతాయని వెల్లడించింది. మెదక్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్, నాగోల్, బండ్లగూడ, ఎల్బీనగర్, సరూర్ నగర్, సైదాబాద్, దిల్సుఖ్ నగర్, రామంతపూర్, అంబర్పేట్, మీర్పేట్, గుర్రంగూడ, వనస్థలిపురంలో పిడుగుల వర్షం కురిసే అవకాశం ఉంది. నగర ప్రజలెవరూ బయటకి రావద్దని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, మరోసారి వరుణుడు ఉగ్రరూపం దాల్చనున్నారని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కాసేపట్లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురబోతోంది అని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హైదరాబాద్ శివార్ జిల్లాల్లోని భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు హైదరాబాద్ ఏరియాలోని పిడుగులు పడతాయని వెల్లడించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మెదక్, వనపర్తి జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ ప్రిడిక్ట్ చేస్తోంది. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావం వాయువ్య పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ప్రస్తుతము మరో ఆవర్తనం పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నిన్న కూడా రాత్రి వరుణుడు ఒక్కసారిగా ఆగ్రహించి కుండపోత వర్షం పడింది. దాదాపు 45 నిమిషాలు పైగా 8 సెంటీమీటర్ల పైగా కూడా హైదరాబాద్ నగరంలో విపరీతంగా వర్షం పడింది. ఇంకా ట్రాఫిక్ అయితే విపరీతంగా జామ్ అయిపోయింది. నగరంలో నలువైపులా ఒక్కొక్కళ్ళు ఉద్యోగులందరూ ఇంటికి చేరేపాటికి రాత్రి 12:30, 1 గంట అయిపోయింది. ఏ కూడలి వెళ్లినా అక్కడ విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంది. సో బేసిక్ గా 2 వీలర్స్ అందరూ కూడా వర్షం పడుతూ ఉంటే మెట్రో పిల్లర్ల దగ్గర లేదంటే బస్ స్టాప్లలో కూడా బైక్స్ పక్కన పార్క్ చేసి వర్షం తగ్గేంత వరకు కూడా వెయిట్ చేయడం జరిగింది. ఒక్కసారిగా కూడా ఇటు పాదచారులు, పెడిస్ట్రియన్స్ తో పాటు 2 వీలర్ వెహికల్ కూడా ఒక్కసారి రోడ్లపై రావడము, అలాగే కార్లు కూడా ఒక్కసారి రావడంతో అన్ని ఏరియాల్లో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయిపోయి దాదాపు అర్ధరాత్రి ఉద్యోగులందరూ తమ ఇళ్లలోకి కూడా చేరారు. అయితే ఈ 2 రోజుల్లో రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నిన్న కూడా జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్ తో పాటు నల్గొండ, ములుగు, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే మరోసారి కూడా నిన్న ప్రతాపం చూపెట్టాడు. నిన్న మొన్న రాత్రి 2 రోజులు కూడా కన్సిక్యూటివ్ గా వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా మరో కాసేపట్లో కూడా పిడుగు వర్షం పడుతుందని హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్, నాగోల్, బండ్లగూడ, ఎల్బీనగర్, సరూర్ నగర్, సైదాబాద్, దిల్సుఖ్ నగర్, రామంతపూర్, అంబర్పేట్, మీర్పేట్, గుర్రంగూడ, అలాగే వనస్థలిపురంలో పిడుగులు వర్షం కురిసే అవకాశం ఉంది. నగర ప్రజలు ఎవరూ బయటికి రావద్దని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల వర్షాలు అయితే పడ్డాయి. ఇప్పటికైతే మేఘాలు హైదరాబాద్ నగరంలో ప్రస్తుతానికైతే కాస్త ఇప్పుడే సూర్యాస్తమయం అవుతుంది. ఇప్పటికైతే నల్ల మబ్బులు అయితే ఇంకా కారు కమ్ముకోలేదు. ప్రస్తుతానికి నార్మల్ హ్యూమిడిటీ, నార్మల్ టెంపరేచర్ ఉంది. కానీ నిన్న రాత్రి కూడా అకస్మాత్తుగా వర్షం పడినట్టు ఈ రోజు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సందీప్, శ్రీచరణ్, ఈ రోజు సెలవు దినం కావడంతో చాలా మంది సందర్శన యాత్రకి వెళ్తారంట. అలాంటి వాటికి అధికారులు ఏం చెప్తున్నారు, ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? అసలు ఇంట్లో నుంచి బయటికే రావద్దని కూడా పర్టికులర్ గా కొన్ని ఏరియాస్ లో అధికారులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దు అని. అంటే యూజువల్ గా ఎంప్లాయీలందరూ కూడా తమ పిల్లలతోని తమకు దొరికే సమయం కూడా అటు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ప్రైవేట్ రంగంలో ఉన్న ఏ ఉద్యోగులైనా తమకు దొరికేది ఆదివారం ఒకటే సెలవు. ఆ రోజు తమ పిల్లలతో గడపాలని కూడా అందరూ అనుకుంటారు. బయటికి లంచో, డిన్నరో, లేదంటే పిల్లల్ని ఎగ్జిబిషన్ కో లేకపోతే సినిమాకో ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ వెళ్లాలని కూడా తల్లిదండ్రులు యూజువల్ గా చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు మాత్రం వాతావరణ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ కన్సర్న్ ఏరియాస్ లో, అంటే ముందుగా అనుకున్నట్టు ఉప్పల్, నాగోల్, బండ్లగూడ, ఎల్బీనగర్, సరూర్ నగర్, సైదాబాద్, దిల్సుఖ్ నగర్, రామంతపూర్, అంబర్పేట్, మీర్పేట్ తో పాటు గుర్రంగూడ, వనస్థలిపురంలో పిడుగులు వర్షం కురిసే అవకాశం ఉంది. నగర ప్రజలు ఎవరూ బయటికి రావద్దని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.